జలుబు ఉంది మా బుడ్డోడికి. నిన్న రాత్రేమో పాలు ఊపిరాడక పాలు తాగుతలేడు, పండుకుంటలేడు, పాలు తాగుతలేడు, పండుకుంటలేడు కదా. చూడు ఎట్లా పెట్టేసింది మొహం, మూడు మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఫోన్ చేసి ఏడ్చుకుంటా జైకి బాగాలేదంట అది అని చెప్పింది. నాకు కూడా టెన్షన్ అయ్యి నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నా. ఇప్పుడు నువ్వు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే నేను నేను వచ్చిన ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని నేను అసలు మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎవరైనా చెప్పినప్పుడు ఏమో ఏడ్చుకుంటా కూర్చుంటది. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డేస్. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాల. పొద్దున్న లేచి పిల్లగాడికి చూసుకుంటాను, నీకు చేసి సోనుకి చేసి నేను అన్ని పనులు చేసుకొని నాకు ఉంటది. ఒక ఆడపిల్లగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? ఒక్క రోజు కూడా ఊపిరి పీల్చుకోలేవు. వచ్చాడు పెద్ద పట్టించుకునేటోడు నువ్వు అన్ని అది చూసుకునేటోడు నేను చూసుకునేదాన్ని. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్. ఇంత ఏం తిట్లుంది అనుకోగల. నేను స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిన అనగానే మా బుడ్డోడు వల్ల టీచర్ ఫోన్ చేసింది అనమాట. మా బుడ్డోడు మొత్తం ఎట్లెట్లనో జ్వరం వచ్చిందంట, ఎట్లనో ఏడుస్తుందంట, ఎత్తుకో అంటుందంటే ఊరికే ఏమంటారు బయటికి వెళ్ళిపోతుంది అట్లా తినకుండా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా అక్క అయితే బాధపడి తెద్దాం అని అంటుంది. ఆమె బాధ ఎట్లుంటుందో చూపిస్తాం మీకు. దేవి ఏమైంది బుడ్డోడికి? వాళ్ళ టీచర్ ఫోన్ చేసి దాన్ని ఈజీగా ఉన్నాడు, డ్రౌజీ ఉన్నాడు, అన్ఈజీ ఉన్నాడు. వచ్చి తీసుకెళ్ళమని చెప్పలేదు కానీ అన్ఈజీ ఉన్నాడు, డ్రౌజీ ఉన్నాడు. ఇవాళ ఫుల్ కోల్డ్ ఉన్నట్టున్నది, ఫ్లమ్గా ఉన్నట్టుంది అని చెప్తే సరే పోతాను అనుకుంటున్నావా? తెద్దామ్మా ఇప్పుడు బుడ్డోని హాస్పిటల్ కన్నా లేకపోతే ఏముందో పోవాలి. నాకు కూడా అయింది సర్ది, ఏం కాదు తగ్గిపోతుంది సర్ది. అవునా నిజమా? చిన్నపిల్లగాడు కదా సోను, హాస్పిటల్ తీసుకోపోయి నీకు టాబ్లెట్స్ ఉంటాయి, టానిక్స్ ఉంటాయి. వాడికి జలుబుకి టానిక్స్ ఏమి ఇవ్వరు. పోదామా? ఎందుకంత ఏడుస్తారు, ఎందుకంత బాధ ఫీల్ అవుతున్నావు? చిన్నోడు కదా వాడు, చిన్నోడు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పచ్చిద్దాం నడు. ఇప్పుడైతే మా అక్క జుట్టు వేసేస్తుంది అనమాట. స్కూల్ నుంచి వచ్చిన ఇప్పుడు పోయి మా బుడ్డను వేసిన తర్వాత మంచిగా నీట్గా రెడీ అయ్యి పోవాలి హాస్పిటల్కి. జుట్టు వేసేస్తుంది. వేస్తున్నావా? మా అక్కకి జుట్లు కూడా రావు, మొన్న నేర్చుకుంది నేను స్కూల్ పోయేటప్పుడు కదా కదా కదా. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. పొద్దున ఏమైతే తెలుసా, మా ఇంట్లో నేను ఏంది జుట్టు వేస్తుంది మా అక్క, ఇది దాకా అవుతుంది, నేను రిబ్బన్ అడుగుతా, మన పైకి కడుతుంది, నేను కుర్చీలు వేసుకుంటా. చిప్పుడు జుట్టు అయిపోయింది. సో మీకు ఎవరికైనా జుట్లు వేసి రాకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. మాకు అట్లనే నేర్చుకుంది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. సో ఇప్పుడైతే మా బుడ్డో స్కూల్కి వదిలమ్మా పోకుండా. ఈరోజు ఏమైందంటే నేను స్కూల్ నుంచి వచ్చేసిన, మా బుడ్డోడు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తుండు, మా బావేమో ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఈస్ ఫీలింగ్ సో సాడ్. ఎందుకో పాపం ఆయనకి అట్లా అవుతుంది. జ్వరం వస్తుంది, ఊరికే జలుబు అవుతుంది, జ్వరం వస్తుంది. నాకు మొన్నదాకా జలుబు జ్వరం ఉండే పోయింది. జస్ట్ జలుబు ఉంది మా బుడ్డోడికి.
నిన్న రాత్రి ఏమో పాలు ఊపిరాడక పాలు తాగుతలేడు, పండుకుంటలేడు, పాలు తాగుతలేడు, పండుకుంటలేడు కదా. ఇప్పుడు కూడా సరిగ్గా పండుకోవట్లేదు. ఇప్పుడు కూడా పండుకుంటలేడంట, అందుకే తెచ్చేస్తున్నాం ఇంటికి. తీసుకొచ్చి నెబలైజర్ పెట్టేసి నెబలైజర్ పెట్టేసి పెట్టేసి పాలు తప్పించి పండుకుంటా అంటే పండుకోబెట్టాం, లేదంటే హాస్పిటల్ తీసుకొని పోవాలి. ఇదే అనమాట మా బుడ్డోడు వాళ్ళ స్కూల్. వెళ్ళిపోతాం ఇప్పుడు డే కేర్. మెల్లగా అబ్జర్వ్ చేస్తుంది మా అక్క. చూడు ఎట్లా పెట్టేసింది మొహం, మా మూడు మొత్తం చేంజ్ అయింది. జై వెళ్దామా, ఇంటికి వెళ్దామా? జై సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ. పలుకుతలేడు, మా అక్క పిలిస్తే పోతుండు. నేను పిలిచినా పలకలేదు, చూసి వస్తున్నా. మా జై 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 రోజు రోజుకి స్మార్ట్ అవుతుంది, వైడ్ అవుతుంది మా జై. స్మార్ట్ స్టైల్ చంద్రుడు పొట్టాలకు మాడలు సంగానైన మిత్రుడు మాడలు. నవ్వురా నవ్వు 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 ఆపుకుంటున్నావు కదరా. అక్క దా పోదాం దా ఇంటికి. అక్క దా. ఇప్పుడు వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే ఇందాకనే దేవి ఫోన్ చేసింది నాకు. సో మా చిన్నోడికి బాగాలేదు జైకి, వాళ్ళ టీచర్ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి జైకి అన్హెల్దీగా ఉన్నాడు, కొంచెం డల్గా ఉన్నాడు, వచ్చి తీసుకోకండి అని చెప్పేసి ఫోన్ చేసిందంట. ఇందాకనే దేవి ఫోన్ చేసి చెప్పింది నాకు. మీకు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పిన జైకి అంటే హెల్త్ బాగుంటలేదు, ఎందుకు జాబ్ నువ్వు అంటే మానేసి కొద్ది రోజులు అని చూసుకోవచ్చు కదా అని చెప్పిన. కానీ ఆమె వింటలేదు. అంటే ఆమె చేసేది కూడా ఏంటంటే ఇంట్లో ఎందుకు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మళ్ళీ టైట్ చేసుకోవడము. సో ఇప్పుడైతే ఓకే నడిపిద్దాము కొద్ది రోజులు అని చెప్పేసి అన్నది. నేను చాలాసార్లు చెప్పినా కానీ ఆమె వింటలేదు. అయినా కూడా ఇప్పుడైతే మరి వానికి ఎట్లుందో కూడా హెల్త్ నాకు తెలియదు. అసలు ఫోన్ చేసి మేము ఏడ్చుకుంటా జైకి బాగాలేదంట అది అని చెప్పింది. నాకు కూడా టెన్షన్ అయ్యి నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నా. ఇప్పుడు ఈమెకి నేను ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. అందుకే ఇప్పుడైతే వాళ్ళకి నాకు అంటే ఒక ప్రూఫ్ ఉండాలని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను వాళ్ళ తమ్మునికి ఫోన్ చేస్తా, వాళ్ళ మమ్మీని కూడా పిలిపిస్తా. ఎందుకంటే నేను చెప్తే వింటలేదు, వాళ్ళు చెప్తున్నానా మరి ఏమన్నా వింటారో ఏందో చూద్దామని చెప్పేసి వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ తమ్మునికి నేను ఫోన్ చేస్తున్నా, చూద్దాం ఏమంటారో. ఎందుకంటే ఒకసారి చెప్తే వినాలి మనుషులు అన్నప్పుడు. మరి ఇప్పుడు చిన్నపిల్లల విషయంలో మనం అంతా ఈజీగా తీసుకోలేము కదా. హలో సుభాష్ ఏడును? అది ఏం లేదు, ఒకసారి మీ మమ్మీని తీసుకొని ఇంటికి వస్తావా? ఏం కాలేదు, నువ్వు రా ఒకసారి, వచ్చినాక చెప్తా. మీ అక్కతోనే అవుతలేదు నాకు, ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. ఆ పిల్లగాన్ని ఏదో బయటికి కాదు, నువ్వు ఏదో ఒకటి చేసి మీ అమ్మని తీసుకొని రా. ఇది చాలా సీరియస్ నేను చెప్తున్నా, ఎందుకంటే నాకు అవుతలేదు మీ అక్కతో, నేను ఎన్నిసార్లు చెప్పినా వింటలేదు. నేను కూడా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని ఇంటికి వస్తున్నా. ఒకసారి మీ మమ్మీని తీసుకొని ఇంటికి రా. ఈ మీద ఏందో నాకైతే అస్సలు అర్థమవుతలేదు, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమి వింటలేదు. నువ్వు అయితే రా ఇంటికి రా, నేను వచ్చినాక చెప్తా. అసలు దా తొందర, నేను వచ్చే వరకు మీ మమ్మీని తీసుకుంటా. ఇప్పుడు పోయినాకనైతే నేను మాట్లాడతా. నాకైతే పిచ్చ కోపం వస్తుంది అసలు, చెప్తే వినప్పుడు ఏం చేయలేము. ఇప్పుడైతే పోయినాక చెప్తాను సంగతి. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. ఇప్పుడైతే పోతున్నా, ఇంటి దగ్గరికి అయితే వచ్చిన. సో మా బామ్మర్దికి కూడా ఫోన్ చేసిన, వచ్చినా అని చెప్పిండు. హలో హలో, బండి కొంచెం మెల్లగా.
ఇప్పుడు పోయినాక ఏందో మరి మే చెప్తే వింటదా వినదా ఏంది అసలు పిల్లగాని విషయంలో ఏం చేస్తుందో ఏం మాట్లాడుతుందో కూడా నాకు అర్థమవుతలేదు. ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చిరంట. నాతోనైతే అవుతలేదు, మీకు ఎన్నిసార్లు చెప్పినా ఈ వింటలేదు చేస్తలేదు. ఇప్పుడు పోయినాకనైతే చెప్తా ఇంకా ఆమె సంగతి. 1 minute later. ఏమైంది చెప్పు. ఏమో టీచర్ ఫోన్ చేసింది, వీడు కొంచెం డ్రౌజీగా ఉన్నాడు, ఏం రోజు నీకు జలుబు అయినట్టుంది, ఊరికి ఎత్తుకోమంటున్నాడు, ఏడుస్తున్నాడు. నువ్వు ఏదో చేసి నాగం చేసినట్టున్నావు నాకు తెలుసు. ఏం చేసినా నీకు జాబ్ బంద్ చేసేయమని చెప్పినా కదా, నీకు పిల్లగాని కంటే ఎక్కువ అవుతుందా నీకు జాబ్? నీకు ఎప్పుడో చెప్పినా నేను జాబ్ బంద్ చేసి వీనికి డాక్టర్ మొన్ననే రీసెంట్ గా చెప్పింది వీనికి బాగాలేదు, హెల్త్ బాగుంటలేదు, కొంచెం ఎవరైనా దగ్గర ఉండి చూసుకోండి అని చెప్పేసి నీకు జాబ్ బంద్ చేసేయమని కూడా చెప్పినా నేను. మళ్ళీ వీనికి పిల్లగానికి చేస్తున్నాను. ఏమంటున్నావు ఇప్పుడు చూడు ఏమైంది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ టీచర్ ఫోన్ చేసి ఇప్పుడు వాళ్ళకి హెల్త్ బాగాలేదు తీసుకోవాలని చెప్తుంది. నీకు చెప్తే ఒకసారి అర్థం కదా. ఏం చేయాలి నువ్వు జాబ్ బంద్ చేసి నీకు ఎన్నిసార్లు మొత్తుకున్నా ఇప్పుడు మరి పిల్లగాని కంటే ఎక్కువ అయిపోతుందా నీకు జాబ్? వాడిని చూసుకుంటే ఇప్పుడు వాడిని చూసుకుంటే జాబ్ ఏడే చేస్తున్నావు. ఇప్పుడు వాడిని డే కేర్ వేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది బాగాలేదు అని బాగుంటుందని చెప్పింది. నువ్వు వేసుకుంటే నాకు ఫోన్ చేసినావు కాదు. ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నానా, నువ్వు ఆఫీస్ లో ఉంటావా, లేకపోతే వాడేంది సంగతి ఏంది? నువ్వు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నువ్వు వేసుకుంటా ఫోన్ చేస్తే నేను ఆగమా నేను వచ్చిన ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని నేను ఇటు చెప్తే నీకు అర్థం కాదు అదేవి ఒక్కసారి. ఇప్పుడు పిల్లగాని కంటే ఎక్కువ అయిపోయిందా నీకు జాబ్? జలుబైంది ఇప్పుడు ఎంత సిక్ అయింది కనిపిస్తలేదా నీకు? ఇప్పుడు వెదర్ అట్లుంది అందుకే అట్లా దానికి జాబ్కి నువ్వు ఎందుకు లింక్ పెడతావు? దానికి జాబ్కి ఎందుకు లింక్ పెడుతున్నావు అని అంటే ఇప్పుడు మరి పిల్లగాని ఎవరు చూసుకోవాలి మరి? నువ్వు జాబ్ ఎవరు చూసుకోవాలి? ఏం వాడి కోసం చేస్తున్నావు ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. ఏం అర్థమైతలేదు వాడి కోసమే కదా, పిల్లల కోసమే కదా జాబ్ చేసేది. జాబ్ లేని వాళ్ళకి తెలుస్తుంది జాబ్ వాల్యూ ఏంటని. అమ్మని కదా, అమ్మని ఎప్పుడు తన బిడ్డలకి ఏం చేసావని అడగండి. ఇన్ని రోజులు చదువుకొని ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఖాళీ కూర్చొని ఇంట్లో ఏం చేసేది ఉంటుంది? ఇంట్లో కూర్చొని నీకే తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని జాబ్ చేయకుండా ఇప్పుడు జాబ్ చేయకపోతే వెళ్ళదు కదండి. ఇప్పుడు ఆమె జాబ్ పోయింది, ఇప్పుడు ఈయన సిక్ అయింది పిల్లగాడు, ఇప్పుడు ఏం చేస్తుంది మరి? వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం. కాదండి మొన్న డాక్టర్ చెప్పిండు ఈయనకి ఎవరన్నా ఒకరి దగ్గర ఉండే చూసుకోవాలని చెప్పేసి చెప్పిండు. మీరని కాదండి ఈయనకి స్పెషల్ గా చెప్పింది డాక్టర్. ఆమె స్పెషల్ గా డాక్టర్ చెప్పింది ఈమె ఎవరు చూసుకునేది కాదు, మదరే ఉండాలి, మదరే ఆయన బెస్ట్ టీచర్ కాబట్టి మదరే దగ్గర ఉండి చూసుకోవాలని మరీ చెప్పింది. చెప్పలేదా డాక్టర్? చెప్పు. ఇప్పుడు కూడా ఏడ్చుకుంటా కూర్చుంటున్నావు. టీచర్ ఫోన్ చేసినప్పుడు ఏడుస్తావు, డాక్టర్ చెప్పినప్పుడు ఏడుస్తావు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏడ్చుకుంటా కూర్చుంటావు. చెప్తే నీకేమో గుర్రెక్కదు. ఏం చేయాలి? నా స్టడీస్ కానీ నేను ఇన్ని రోజుల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కానీ ఇదంతా ఇప్పుడు ఈ సాలరీ ఇదంతా ఎట్లా ఇప్పుడు వీడి గురించి తగలాడుతున్నా, జాబ్ గురించి తగలాడుతున్నా, నాకేమన్నా అదా? ఏమన్నా అయితే నీకే అర్థం కావాలి ఏం చేస్తున్నావు. ఎంత కష్టపడి చదివి చెప్పండి అంటే కనీసం పిల్లగాని కంటే ఎక్కువ ఏముందని చెప్పండి. హెల్త్ చూసుకోకుండా నేను ఎట్లా ఉన్నాను నేను చూసుకోకుండా ఏం హెల్త్ చూసుకోకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు ఆమె కూడా లీవ్ పెట్టుకుని వాళ్ళు చూసుకోవచ్చు కదా. మరి అదే చెప్తున్నా. మరి అందుకే జాబ్ బంద్ చేసామని చెప్తున్నా నేను. జాబ్ బంద్ చేసి మరి ఇప్పుడు పిల్లగాడు ఆగమైతే అప్పుడు ఎవరైనా చేస్తారండి? మీరు చూసుకోవడం కాదండి, చెప్తున్నట్ట కదా మమ్మీ ఉండాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది ఆమె. వాళ్ళ అమ్మ ఉండాలని చెప్పేసి క్లియర్ గా చెప్పింది. అసలు మీద ప్రేమ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎవరైనా చెప్పినప్పుడు ఏమో ఏడ్చుకుంటా కూర్చుంటది. ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డేస్. హెల్త్ బాగాలేనప్పుడు అవేర్నెస్ తీసుకొని మనం చూసుకుంటే అయిపోతుంది కానీ ఇంకోటి ఆపర్చునిటీ వస్తుంది.
ఇప్పుడు కాకపోతే ఈఎంఐ ఇప్పుడు కొన్ని రోజులు నా శాలరీతో మేనేజ్ చేసుకోవచ్చు అంటే జాబ్ ఇప్పుడు బంద్ చేసినా కానీ ఇంకో 3-4 నెలలు అయితే వాడు కొంచెం మేనేజ్ అయిపోతే అప్పుడు మనం తీసుకోవచ్చు జాబ్ దొరకడం కష్టమే అమ్మా. ఒక నెల రోజులు ఫస్ట్ తర్వాత సెకండ్ మంత్ నుంచి జాబ్ ట్రయల్ అదే జాబ్ ట్రయల్ చేస్తుంటే అయిపోతుంది. ఒక నెల తర్వాత జాబ్ ట్రయల్ అప్పలం వస్తుంది అప్పలం కావాలైపోతాడు వాడు కూడా. నేను నా నెక్కిలో మరి చెప్పిన ఇంటనే లేదు అసలు. నీకు ఇంకెట్లా చెప్తారు? కొట్టి చెప్తారా ఇంకెట్లా చెప్తారు? నాకు అర్థం కాదు. ఏం కొడతాను మరి? నాకు బీపీ లేపక చెప్తున్నా నేను. ఏంటి బీపీ లేసేది? పిల్లలకంటే ఎక్కువైపోతుందా నీకేమన్నా? చెప్తా అర్థం కాదా నీకు? ఏం డేకేళ్ళు వేస్తున్నావు? డేకేళ్ళ పిల్లల మీద ఇంత కూడా సోయలేదు ఏం లేదు. డేకేళ్ళ పిల్లలు వేస్తే అందరిది మనది ఒకటే. ఇప్పుడు డేకేళ్ళు వేస్తే కోపం ఎవరి మీద వస్తుందో తెలుసా? మనం జీవితంలో పోగొట్టుకోకూడదు అనుకునే వారి మీద. ఎట్లా సెట్ అవుతుందా అంటే ఇప్పుడు ఈయన అందరి పిల్లలకి ఈయన లేడు కదా. అందరు పిల్లలు ఉన్నట్టు ఈయన లేడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెలుగు ఉండదా చదువు ఉండదా? ఇంకెన్నిసార్లు కొట్టి చెప్పాలా? ఇప్పుడు మరి పిల్లలకి ఏమైందండి? నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాల. ఇప్పుడు ఆమె చేసే ఇప్పుడు పిల్లగానికి ఎట్లుంది? జ్వరం అంటే కామన్ వస్తూనే ఉంటుంది. జ్వరం కాదు వానికి ఎన్నిసార్లు జ్వరం వచ్చింది? ఇప్పటికి ఒకసారి 2 సార్లు ఏమన్నా అనుకోవచ్చు వస్తూనే ఉంది. ఇప్పుడు జ్వరం కావాలంటే కొద్దిగా జాగ్రత్త చూసుకోలేదా? జాగ్రత్త చూసుకోవాలంటే ఇంకేం తీసుకోలేదు. మన 15 days ఇంట్లోనే ఉంది కదా లీవ్ పెట్టి. ఇప్పుడు డాక్టర్ చెప్పింది ఆయనకి క్లియర్ గా తీసుకోవాలి. నీకు ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా అర్థం కాదు. అదే నాకు ఎందుకు వీళ్ళు ఎక్కువ అనవసరంగా ఏం సరదా చేస్తున్నావు? ఇంతమంది చెప్తున్నా నీకు అయినా కానీ దిమాగ్ చెప్తలేదా? ఫ్యూచర్ మంచిగా ఉండాలి, ఫ్యూచర్ మంచిగా ఉండాలి. పిల్లలు పొద్దున్న లేచి పిల్లగాడికి చూసుకుంటాను, నీకు చేసి సోనుకి చేసి నేను అన్ని పనులు చేసుకొని డ్యూటీకి పోయేసి వచ్చి నాకు ఇంట్రెస్ట్ ఉంటది. ఒక ఆడపిల్లగా బ్రతకడం ఎంత కష్టమో తెలుసా? ఒక్క రోజు కూడా ఊపిరి పీల్చుకోలేవు. వచ్చాడు పెద్ద నీకు అవన్నీ చేయమని కూడా నేను చెప్తలేను కదా. అవన్నీ అవసరం లేదని చెప్తున్నా నేను. ఇంట్లో పిల్లగాడిని చూసుకోమని చెప్తున్నా. ఫ్యూచర్ వాడు మనకి ఇంకా వానికంటే ఎక్కువ ఏముంటది నీకు? ఇప్పుడు వానికి ఎట్లా అంటే అట్లా పెరగని అంటే ఇక వీని ముఖం చూడు, వీని ముఖం చూసి మాట్లాడు. నీకేమన్నా అర్థమవుతుంది? కొంచెం సెన్స్ ఉందా? వీని చూస్తే అర్థమైతా లేదా నీకు? పిల్లగాని కంటే ఎక్కువ ఏముంది నీకు? ఏం నువ్వు చేసేది వాని కోసం? వాని కోసం అయితే ఏం చేస్తున్నావు నువ్వు? ఎంతమంది చెప్పినా అర్థం కాదు. అదేవి ఎన్నిసార్లు చెప్తారు? అటు మీ అమ్మాయి చెప్తుంది, మీ తమ్ముడు చెప్తుండు, నేను చెప్తున్నా. ఎవరు చెప్పినా నీకు ఏం చెప్తున్నావు? ఏం ఫ్యూచర్ మంచిగా ఉండాలి నీకేం? అర్థం కాదా? నేను అర్థం కాదా? నీకేం బీపీలు వేస్తుందా? ఏం మంచి మంచిగా ఏంటేంటది? పిల్ల అంత కష్టపడుతుంటే ఇంకా ఆ పిల్లకి కొట్టడానికి వెళ్తున్నా. ఏం కష్టపడుతుందండి? నాకు అర్థం కాదు. కష్టపడలేదా? ఏం కష్టపడుతుంది? ఏం పిల్లగానికంటే ఎక్కువ ఏమైతుందా మీకు? పిల్లగానికంటే ఎక్కువ ఏమైతుందా మీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఎన్నిసార్లు మీకు కూడా ఎన్నిసార్లు చెప్తారు జాబ్ చేస్తానని చెప్పి? ఎన్నిసార్లు చెప్తాను? జాబ్ చేస్తాను నీకు ఏం జాబ్ చేస్తాను నాకు అర్థం కాదు. మాకు మా కూతురు కూడా అంతే. మీరు అట్లా మరి మీ కూతురు ఏంటైనప్పుడు నాకు కూడా నా కొడుకు అంతే కదా. ఆయనకి ఏమైంది? ఇప్పుడు ఆయన మన 10 రోజులు ఇంట్లో ఆయన ఇప్పుడే చూస్తురా అంటే ఆయనకి ఎన్నిసార్లు జ్వరం వచ్చింది నాకు తెలుసు. కనసాటి నాకు తెలుసు. ఇంత పెద్దగా ఎవరు ఏం పెద్ద గారు జ్వరాలు వస్తాయి పిల్లలకి, అంతేగాని మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్ తోటి ఉండి ఇప్పుడు ఇట్లా కొట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు? ఏం బాగుంటది? ఏం బాగుంటది? ఎందుకు వెళ్ళడము? వెళ్ళిపోకున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు?
పీకో ఉండి పెద్ద ధరించేది ఏం లేదు ఈడ నడు. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ. అవసరం లేదు, పో వెళ్ళిపో. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? పో వెళ్ళిపో. ఎవరిని బెదిరిస్తున్నావు? పో. అంటే కానీ కొడుకు ఆ, ఎక్కువ పో. ఇవ్వడం. వెళ్ళిపో. మేమేమో పట్టించుకునేవాళ్ళం కొడుకు. ఏం పట్టించుకోవాలో పో. పట్టించుకునేటోడు నువ్వు అన్ని అది చూసుకునేటోడు నేను చూసుకునేదాన్ని కాదు. ఏం రోజు నేను ఇంట్లో లేకపోతే నీకు తెలుసా నేను ఎంత పని బస్సు చేసుకున్నా నేను కూడా నీకంటే ఎక్కువ పని చేసిన నేను నీకంటే ఎక్కువ పని చేసిన నీకంటే ఎక్కువ చూసుకున్నా నేను పో అవసరం లేదు పో ఎవరికి బెదిరిస్తున్నావు అట్లనే మాట్లాడతాడు అవసరం లేదు వెళ్ళిపోరి అందరూ వెళ్ళిపోరి ఇంట్లో నుంచి అవసరం లేదు వెళ్ళిపోరి వెళ్ళిపోరి ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని వెళ్ళిపోవడానికి అవసరం లేదు తీసుకొని వెళ్ళిపోరి అందరూ వెళ్ళిపోరి మా ఇంట్లో ఎవరు అవసరం లేదు నువ్వు వెళ్ళిపోమంటున్నావు ఎవ్వరు అవసరం లేదు ఇంట్లో వెళ్ళిపోరి అందరూ వెళ్ళిపోరి నా కొడుకునే చూసుకున్నప్పుడు మీరంతా నాకు ఎందుకు వెళ్ళిపోరి నువ్వు చూసుకుంటున్నా ఇప్పుడు దగ్గర పెట్టుకొని నేనే చూసుకుంటాను అవసరం లేదు చూసుకుంటున్నాయి నీకు అప్పుడు తెలుస్తుంది ఆయన ఎంత బాధపడ్డదో ఒక్కరోజు చూసుకో అప్పుడు తెలుస్తుంది నీకు వీడియో ఆపేసి అవసరం లేదు